ప్రేమ అని పేరు చెప్పుకుని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడడం, 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచి పోషించి కాపాడిన తల్లిదండ్రుల విలువ తెలియదండి. వెంటనే చెప్తారు, మా అమ్మ నాన్న వల్ల నాకు థ్రెట్ ఉంది, వాళ్ళ వల్ల నాకు ప్రమాదం ఉంది. నేను కన్నది మీ అమ్మగారు, నిన్ను పెంచి పోషించింది నీ తన భుజాల మీద మోసింది మీ నాన్నగారు, నిన్ను చదివించింది వాళ్ళు, నీకు భవిష్యత్తు ఇచ్చింది వాళ్ళు, నిన్ను బ్రతికించింది వాళ్ళు, నీ కోసం పోరాడింది వాళ్ళు. కానీ ఈరోజు 6 నెలల క్రితం పరిచయమైన, ఫేస్బుక్ లో పరిచయమయ్యాడో, ఇన్స్టాగ్రామ్ లో పరిచయమయ్యాడు, ఎక్కడో పరిచయమయ్యాడండి. ఆ పరిచయమైన వ్యక్తి కోసం తల్లిని కాదంటావా, తండ్రిని కాదంటావా, కుటుంబాన్ని కాదంటావా? ఎస్, కాదనే అంటారు వాళ్ళు. ఎందుకంటే బానిసత్వం, పాపపు బానిసత్వం. పాపం చేయు ప్రతివాడు పాపానికి బానిస అని బైబిల్ చెబుతుంది. స్మోక్ చేయకుండా ఉండలేకపోతున్నారు, డ్రింక్ చేయకుండా ఉండలేకపోతున్నారు, చిన్న వయసులోనే రకరకాలమైన బానిసత్వానికి వెళ్ళిపోతున్నారు. నీ స్వేచ్ఛను, నీ స్వతంత్రాన్ని పాడు చేసే ఒక దురాత్మ, వాటి మీద దేవుడు యుద్ధం చేసి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా యేసయ్య పరిపూర్ణమైన విడుదల నీకు అనుగ్రహించునుగాక.